అక్కడ ఉంటే మేము చాలా గొప్పవాళ్ళం, లేదు అనంటే దాంతో వాళ్ళు స్పృహ తప్పి పడిపోయినారన్నారు. అటువంటి స్వరూపంలో ఈయన లోపలికి మింగివేయబడ్డాడు. అంటే ముందు ఈ ముక్కులోకి వెళ్ళేటప్పటికీ సరే దానికేముంది, అగ్ని మనలోంచే పుట్టాడు కదా అనుకున్నాడు. అంటే అగ్నిస్వరూపుడు అయిపోయినాడు. అక్కడ మండిపోవడం ప్రారంభించింది ఆయనకి. ఈ మండిపోయేటప్పటికి ఏం చేయాలో తెలియలేదు. ఆ శ్రీకృష్ణుని ఆ గొంతుకు దాకా వెళ్ళిన వాడిని మళ్ళీ కక్కేసింది, దేవతలకు మంట వచ్చేస్తోందని అని మళ్ళీ కొట్టడానికి, మళ్ళీ మింగేయడానికి ప్రారంభించింది. దాన్ని చూసినటువంటి వాడు ఈ పరమాత్మ కృష్ణుడు కనీసం ఈ పాట ఉన్నాడు కదా అని 5 ఏళ్ళవాడంటే అంతనీ మింగడం కోసం అలాగా ఆ ముక్కుల్ని విడతీసినటువంటిది వచ్చిందిట. సరే దొరికేసావు కదా అనుకున్నాడు. 2 ముక్కులు పట్టుకుని మొత్తం చీల్చేశాడు, దర్భకర్రం చీల్చినట్టుగాను. మొత్తం 2గా పడిపోయిందన్నమాట ఆ బకాసురుని యొక్క స్వరూపం. వీళ్ళందరూ కూడా బాగా అయింది దాని పని, నిన్ను మింగేయాలనుకుంటుందా అని వీళ్ళు సరే మొత్తం మీద ఇంటికి వచ్చి సాయంకాలం చెప్పారు. ఆశ్చర్యపోయారట వీళ్ళందరూ కూడాను. ఏవో దోషాలు అక్కడ ఉత్పాతాలు కలుగుతున్నాయి అని చెప్పి అవి తప్పించుకుందామని ఇక్కడికి వస్తే ఇక్కడికి కూడా ప్రారంభమయ్యాయా ఇవి అని. సరే ఇదంతా వినేటప్పటికీ ఈ కుర్రవాడికి ఇంతటి ఆపత్తు వచ్చి బయటకు వచ్చాడు అనే విషయం తెలిస్తే అందరూ వాడికేసే చూస్తూ ఉంటారుగా, అలా చూసేశారట. మరణించిన వాడు తిరిగి ఇంటికి వచ్చిన వాడు లాగా కనపడ్డారు అన్నారు. అహో, ఈ బాలకుడికి చాలా మృత్యువులు వస్తూ 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 ఉంటున్నాయి. అన్నింటిలోనూ దైవయోగం చేత తప్పించుకుంటున్నాం, వచ్చి ఆయనకి తప్పించుకుంటున్నాం మనమును. తప్పదు కదా, లోకంలో ఉండే మాటలేదు. ఆ గోపికలు ఇంత రాక్షసులందరూ కృష్ణుని ఎందుకు చంపుదాం అనుకుంటున్నారమ్మా. చివరికి వాళ్ళే ఏమీ చేయలేక వాళ్ళే అగ్నిహోత్రంలో పడిపోతున్నారు. అగ్నిహోత్రంలో మిడతలో పడినట్టుగా. పెద్దవాళ్ళ మాటలు ఎప్పుడు వ్యర్థం కావండి. గర్గాచార్యుడు అన్నాడు కదా, ఇతడి వల్ల మీరు సమస్త దుఃఖాల్లోంచి విముక్తులవుతారు అనని. అందుకు ఆ గర్గాచార్యుడు వారి ఆశీర్వచనాలు ఇవన్నీ కూడా అని ఇలాగా రామకృష్ణులు కౌమార క్రీడల్ని, దాక్కునే ఆటలు, దొంగ పోలీసు ఆట అంటుంటారు చూస్తారా, అవే ఈ విధంగా ఉంటుంటే సేతుబంధాలు ఏదో చిన్న కాలువ ప్రసరిస్తూ ఉంటుంది. రా ఇక్కడ అడ్డుకట్టేద్దాం రా, ఇక్కడి నుంచి ఇలా నీళ్ళు యువతలకు వచ్చేస్తాయి. ఏమిటి దీని ఆడుకోవడమే ప్రయోజనం, ఇంకేం కావాలి. అలాగా ఉత్ప్లవనములు అంటే కోతి ఎగిరినట్టుగా ఇక్కడి నుంచి ఎవరు ఎంత దూరం పెడతారో అని ఇలాగా కౌమారావస్థను నిమ్మనంగా విడిచిపెడుతున్నారు వారు అన్నారు. ఇత్యార్షే శ్రీమద్భాగవతే దశమస్కంధే పూర్వార్ధే ఏకాదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. నన్నట్లా కాసిన చల్లటి నీళ్లు తెచ్చిపెట్టాలి. హరయే నమః. స్పీడ్ లాగట్లేదు, వస్తే కానీ స్పీడ్ రాదు. హరయే నమః, హరయే నమః. నేనేదో అవసరమైన మాటలు మాట్లాడుకుంటే ఆ 3 హరయే నమఃలు మీరే మొత్తం ఆ పుణ్యాన్ని లాగేద్దామని నన్ను అన్నవ్వకుండా ముందే అనేస్తే నేను అనేస్తాను వెనక. ఈ హరయే నమః అనడం ఏం లేదు. ఎన్నో పాపాలు చేస్తుంటాం. ఎప్పటికప్పుడు పాపాలు పోతే మనస్సు శుద్ధమవుతుంటే ఏ అధ్యాయానికి అధ్యాయం వింటుంటే పాపాలు ఏమొస్తాయి? వింటుంటే రావు, వింటుంటే ఇంకోటి ఆలోచిస్తే వస్తాయి, చెబుతుంటే నాకు ఇంకో ఆలోచనలు వస్తుంటాయి కదా. ఎవడు కనబడతాడా నేను అడుగుదామని అడిగేసి చూస్తాను, చెప్పడం చెబుతూ ఉంటాం. ఏతాదృశ పాపములు ఎప్పటికప్పుడు పోతే ఆ వినేటటువంటి చరిత్ర యొక్క పరమార్థం ప్రయోజనం ఏదో అది మనకి పూర్తిగా లగ్నం అవ్వడం కోసమని 3 పర్యాయములు గొంతెత్తేసేసి హరయే నమః అంటే పోని పాపములు ఇంకెక్కడా ఉండవుట. అందుకని ఎప్పటికప్పుడే హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీశుకోవాచ. సరే కచిద్వనాశాయ మనోదధ్రజాత్ర సముత్థాయ వయస్య వత్సపాన్ ప్రబోధయన్ శంకరవేణ చారుణ వినిర్గత వత్సపురో వర్షపురస్వరో హరి కృష్ణ పరమాత్మ పొద్దున్నే లేచారు. వనంలో భోజనాలు చేద్దాం రేపు పెందరాడే, అలా సూర్యోదయం అయ్యేటప్పటికల్లా మనం వెళ్ళిపోవాలి వనానికి అని ప్రోగ్రాం ఫిక్స్ చేస్తున్నారన్నమాట వీళ్ళు గతం రోజున. సరే వాళ్ళందరినీ కూడా పొద్దున్నే లేపేసేసి బాలకుల్ని ప్రబోధించాట. అంటే ఏం చేశాడు? శంఖనాదం చేశాడు అన్నారు. శంఖనాదం చేయడం ఎందుకయ్యా, మురళీ ఉంది కదా అని. మురళీనాదం చేస్తే ఇక్కడి నుంచి కదలెవరు.
అది కృష్ణ పరమాత్మలో విశేషం. మురళీనాథం చేస్తే ఎక్కడ పడ్డ వాళ్ళు అక్కడ అలా ఉండిపోయి స్తబ్దులైపోయి చూస్తారు తప్ప దోళ్ళు, ఆవులు, గోపాలకులు, గోపికలు, లేకపోతే కుర్రవాళ్ళు, ఈ దూడలు అన్నీ అలాగే ఉండిపోతాయి అంతే. అలా కాకుండా శంకరవంతో వారందరినీ కూడా లేపారు. ఎంతమంది వెళ్ళిన వారు అని దోళ్ళను పాలించే కుర్రవాళ్ళు సహస్రశగా వేల కొలది ఉన్నారు. వాళ్ళు కూడా పాపం అక్కడ అడవిలో తినడం కోసం అటుకులు, దానికి ఉట్టి, తర్వాత మామూలుగా ఈ బెత్తం దూడను తోలడానికి విషాణములు అంటే కొమ్ముబూరాలు అవి పుణ్యమును ఊతూ ఉంటారట వాళ్ళు. సరే వేణువులు ఇలా కొడుకున్నటువంటి వారిని కృష్ణ పరమాత్మ దగ్గరికి చేరేశారు. ఆ బాలకులందరూ కూడా ఆ తర్వాత అసంఖ్యాకములైనటువంటి వత్సలు వీటినన్నింటినీ తీసుకుని వాళ్ళని మేపుతూ ఉండేటువంటి వారిని తిరుగుతున్నారు. కొంతసేపు అయ్యేటప్పటికి ఆ బాలకులందరూ కూడా పాపం వాళ్ళు తల్లిదండ్రులు వచ్చేటప్పుడు అలంకారాలు చేశారు. వీళ్ళకి గాజు పూసలు, లేకపోతే గురువింద గింజలు ఇలాంటి వాటితో దండలు కట్టి వేషాలు వేసుకొని చక్కగా వచ్చారు వీళ్ళు దోళ్ళను మేపడానికి అన్నమాట. బంగారాలు కూడా ఉన్నాయి. సరే వీళ్ళన్నింటితో కూడుకున్నటువంటి వారలై ఇక్కడ అడవిలో అనేక రకాల కాయలు, పళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, వాటినన్నింటినీ ఒంటి మీద అలంకరించుకుంటున్నారు. చిన్న చిన్న కాయలు తగ్గించి చెవులకు తగుల్చుకోవడం, లేదా ముక్కుకు ఏదో పువ్వు పెట్టుకోవడం, ఇలా వేషాలు వేసుకుంటున్నారు వీళ్ళు. ఆ తర్వాత ఇక్కడ ఉండే గోపాలకులందరూ కూడా ఈ ఉట్టెలు ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ కంటే దూరంగా ఉంచేసేయాలి అని దూరంగా దాచేశారు. కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది ఇదిగో నీ ఉట్టి చూసి అక్కడ దాచేశాడు వీడు అని పట్టుకొని చూస్తున్నారు. ఈ రకంగా వనశోభనంతని కూడా చూడాలి అని ఇలా కృష్ణుడు దూరంగా వెళ్ళాడు. కృష్ణుని ముందు ఏముట్టుకుంటానంటే నేముట్టుకుంటానంటారు వీళ్ళు పరుగులు. మళ్ళీ ఈ విధంగా ఉంటుంటే కొంతమంది మురళీనాదాలు, కొంతమంది కొమ్ముబోరలు, ఇలా నవ్వేవాళ్ళు నవ్వడం, మరి గంతులు వేసేవాళ్ళు గంతులేయడం, కొంతమంది పక్షి ఆకాశం మీద నుంచి ఎగురుతుంటే ఆ నీడలో దాన్ని విడిచిపెట్టకుండా నీడమ్మటే నీడతో సహా పరిగెడతానని ఈ విధంగా తిరుగుతుండేటువంటి వాళ్ళని మొత్తం మీద చోట కూర్చుని నెమళ్ళులాగా నృత్యాలు చేస్తూ వృక్ష శాఖల యందు వేలాడుతూ ఉండేటటువంటి వానర పుచ్చములు, తోకలు, ఆ కోతి తోకలను పట్టుకుని వీళ్ళు కూడా వేలాడుతూ, కొంతమంది కప్పలతో సహా ఇవి కూడా గంతులేస్తూ ఉండేటువంటి వాళ్ళని వెళుతూ, కొంతమంది ప్రతిబింబాలే ఆ నీడను చూసి వెక్కిరించడం. ఆ నీడను చూసి వెక్కిరిస్తే నీడ కూడా వెక్కిరిస్తుంది, అంతే కదా జరిగేది. అలాగా మరి పరిగెట్టేటప్పుడు తమ పాదరజస్సు కూడా తమను తగలకుండగా పరిగెడుతున్నారు వీళ్ళు. ఇట్లా ఈ వర్ణనంతా చంటి పిల్లవాళ్ళని చేసినట్టుగా చేసేసి శ్రీశుకులు వారు అంటారు, ఈ మహాపరమ పుణ్యాత్ములైనటువంటి గోప బాలకులందరూ కూడా మానవసుతుడులాగా కనబడుతూ ఉండేటటువంటి పరబ్రహ్మతో క్రీడిస్తున్నారయ్యా. ఎవరితో వాళ్ళు ఆడుకుంటూ ఉండేటువంటిది ఏదో కృష్ణుడనే బాలకుడాతులు కాదు కదా. ఎన్ని జన్మలలో చేసిన పుణ్య తపస్సులు ఇవన్నీ కూడా ఫలించాయో కూడా, ఎంతమంది ఎన్ని రకాల పుణ్యాలు చేసినా వీళ్ళ పాదధూడికి సరిపోయేటట్టుగా లేవు అవన్నీ కూడాను అని ఈ విధంగా వ్రజవాసుల యొక్క భాగ్యాన్ని నేను ఏమని వర్ణించనయ్యా. ఇలా గోపసురుడు క్రీడిస్తుంటే అఘాసురుడని ఒక రాక్షసుడున్నాడు, వాడక్కడికి చక్కా వచ్చాడు. వీడు పూతన బకాసురుడు అక్కగారు తమ్ముడును, ఆ తర్వాతి తమ్ముడు వీడు, కనిష్ట భ్రాత అన్నమాట వాడికి. వాడు వచ్చేసేసి వీళ్ళందరూ ఆడుకుంటూ ఉండే చూచినటువంటి వాడై, ఈ కృష్ణుడే నా నా అప్పగారిని నా సోదరుణ్ణి కూడా సంహరించాడు అని చెప్పి కోపం వచ్చి దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. ఇప్పుడు ఈ బలరాముణ్ణి, కృష్ణుణ్ణి, గోప బాలకుల్ని కూడా చంపేస్తే వదిలిపోతుంది అనుకున్నాడు. వీళ్ళు కనుక తప్పుకుంటే వ్రజవాసులందరూ కూడా ఇంచుమించుగా జీవన్మృతుల వంటి వారు అయిపోతారు, వీళ్ళే వాళ్ళకి ప్రాణం అని చెప్పి గుర్తించి అక్కడ పెద్ద పర్వతంలాగా వేషం ధరించి అక్కడ పెద్ద గుహ ఉన్నట్టుగా నోరు తెరిచి కూర్చున్నట్టు. పాపం నోరు తెరిచేసేటప్పటికి అది పెద్ద కొండ చిలువ శరీరం.
వాళ్ళందరినీ మింగేయాలని ఏదో పెద్ద గుహలాగా లోపలికి ఉండేటప్పటికి ఇదేదో చూద్దాం లోపలికి వెళ్ళిపోతారా అని. వాడి యొక్క స్వరూపం నోరు తెరిస్తే ఎట్లా ఉన్నది అంటే కింద పెదవి భూమి మీద ఉంటే పై పదవి ఆకాశం దాకా వ్యాపించింది అన్నారు. అదో పర్వత శిఖరంలాగా ఉన్నది. ఆ నాలుక మధ్యలో రోడ్డు వేసినట్టుగా ఉన్నది. ఆ స్వరూపాన్ని చూచారు ఈ గోపాలకులందరూ కూడా. ఇది కూడా బృందావనంలో ఉండే దీని పేరు ట్రావెలర్స్ స్పాట్ ఏదో అంటారు కదా, చూచే ప్రదేశం కోసం ఏర్పాటు చేసిన స్వరూపాలన్నమాట. అందులో ఏముందో చూడాలి అని అక్కడి నుంచి బయలుదేరారు వీళ్ళు. వెళితే పైకి చూస్తే వెరై చూడండి రా, ఇది కొండ చిలవలా లేదు చూడండి రూపం ఉన్నదే, అది మాయా కల్పితం అనే మాట వేరు మాట. అన్నాను అనుకుంటూ ఉండేటువంటి వారలై అరే స్నేహితులారా చూడండి రా, ఇంతటి సౌందర్యాన్ని ఎప్పుడైనా చూచామా? అదిగో కింద అధరోష్టంలాగా కనబడుతున్నది. ఆ చూడు పెద్ద ముఖంలా ఎంత తెరిచేసి ఉన్నదో. సూర్యుడి చిక్క కిరణములు ఆ త్రోవ మీద పడేటప్పటికి ఎర్రగా అవుతోంది చూసావా ఆ ప్రదేశం అంతా కూడా. ఆ ఓష్ఠ ప్రాంతములాగా పక్కన చిన్న చిన్న గుహలు ఉన్నాయి చూచారా? ఆ మార్గంలాగా కనబడుతోంది, అది నాలుకలాగా ఉందా లేదా పెద్దది అని చూడండి అని ఇట్లా వాళ్ళు చూస్తున్నారు. ఆ లోపలెక్కడో దావాగ్నులు దగ్ధమై అక్కడి గాలులన్నీ ఇటువైపు ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఆ ప్రదేశం అంతా అక్కడి నుంచి వచ్చేటువంటి వాయువు వేడివేడిగా కనబడుతోంది. ఇక్కడ మనకి చూడవలసింది అని అన్నారు. ఈ విధంగా ఆ ముఖంలో ప్రవేశించారు వీళ్ళందరూ కూడా. మనం లోపల ప్రవేశిస్తే ఈ దొంగ కొండ చెరువు మింగేస్తున్నామో రామని అంటున్నారట. ఒకవేళ వీడు ఏమైనా చేస్తే మింగేస్తే మన కృష్ణుడు లేడేమిటి, అదిగో ఆ బకాసురుని చెప్పేసి వాడు చీల్చేశారా లేదా, ఆ రకంగా చీరేస్తాడు మా కృష్ణుడు ఏమిటో అనుకుంటున్నారు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇలా అనుకుంటూ ఉండేటువంటి వారిని మొత్తం అందరూ ఆ అఘాసురుని యొక్క ముఖంలో ప్రవేశించారు. పాపం కృష్ణ పరమాత్మ వీళ్ళ మాటలు వినడానికి దూరంగా ఉన్నాడు. ఆయన్ని ముట్టుకుందు కోసం పరిగెడుతూ వచ్చినటువంటి సమయం అక్కడ చూపించారు కనుక వెనకాల సరే వాళ్ళని ఒరే అది కొండ చెరువేరా నిజంగానూ లోపలికి వెళ్ళకండి అని చెప్పి యువతలకు వచ్చే లోపల చదదామనుకుని ఇటుకేసి తిరిగే లోపల వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయేటప్పటికీ అసురుడు నోరు మూసేస్తే ఏదో అవును ఏమవునో మరి తెలియదు. కృష్ణుడు కూడా లోపలికి రాని అప్పుడు మూసేద్దాను నోరు అని అలాగే కూర్చున్నాడు. చూస్తే అభయప్రదుడైనటువంటి కృష్ణుడు ఆ కుర్రవాళ్ళు లోపలికి ప్రవేశించిన మూలాన లోపల ఉండే జఠరాగ్ని చేత తాపాన్ని పొందుతూ ఉండే స్వరూపాన్ని చూసినటువంటి వాడై ఆ బాలకులందరూ కూడా తన చేతిలోంచి జారిపోయారు. ఇంక వీళ్ళని రక్షించడం ఎట్లా అనే పరిస్థితిలో ఉన్నారని అనుకుని అప్పుడు వెంటనే ఈ అజగరుడు వీడిని సంహరించేయాలి అనే అభిప్రాయంతో ఆ లోపలికి ప్రవేశించారు కృష్ణ పరమాత్మ. వీళ్ళందరూ లోపల ఉదరం దాకా వెళ్ళారు, ఈయన కంఠం దాకా వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పటికి వీడు మేఘాంతరితమైనటువంటి సూర్యభగవానులాగా కృష్ణుడు కనబడకపోయేటప్పటికి దేవతలు కూడా కంగారు పడిపోయినారు. అఘాసురుడి యొక్క బంధువులు ఎవరున్నారో వాళ్ళు చాటకుండా ఉండి చూస్తున్నారు, వాళ్ళు మాత్రం సంతోషాన్ని పొందారు అన్నారు. ఇటువంటి స్థితిలో కృష్ణ పరమాత్మ ఆ లోపలికి వెళ్ళేటప్పటికీ వీళ్ళందరినీ కలిపి ఇలాగ బిగించేయాలని అనుకుని వాడు నోరు ముయ్యడం ప్రారంభించేటప్పటికీ ఈ కంఠం దాకా వెళ్ళి ఈ కృష్ణుడు శరీరాన్ని పెంచడం ప్రారంభించేటప్పటికీ వాడికి గాలి ఆడడం మానేసింది. ఆ తర్వాత అతడి బ్రహ్మరంధ్రంలోంచి అతడి ప్రాణశక్తి జీవశక్తి పైకి వచ్చేసేసింది. అప్పుడు ఈ ఆ లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ విషాగ్ని చేత దగ్ధమైపోయారు, అంటే మరణించారు విషవాయువుల చేత. వాళ్ళందరినీ కేవలం తన చూపులు అలా చూసినంత మాత్రం చేత పునరుజ్జీవింపజేసినటువంటి వారులై కృష్ణ పరమాత్మ అందరూ బయటకు వచ్చారు. ఆ తర్వాత ఈ రాక్షసుల్లోంచి ఉత్పన్నమైనటువంటి తేజస్సు అంతవరకు ఆకాశంలో ఉన్నది. కృష్ణుడు బహిర్భాగానికి వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మ యందే లీనమైపోయినది అన్నారు ఆ తేజస్సు. దేవతలు పుష్పవృష్టులు కురిశారు, అప్సరసలు నాట్యాలు చేశారు, అన్నీ బాగున్నాయి.
దేవతలు, విద్యాధరులు, పార్షద గణాలు జయ జయధ్వానాలు చేశారు. కృష్ణుని యొక్క ప్రముఖ పరమాత్మను చూసినటువంటి వారిలో ఈ బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చి చూడడానికి వచ్చి ఆశ్చర్యపోయినట్ట. అవ రాజా, ఈ కొండ చిలువ యొక్క చర్మ ఎండిపోయినటువంటిది బృందావనంలో. ఆ వ్రజవాసులైనటువంటి వారు చాలామంది చాలా కాలం ఆశ్చర్యపోయారు. ఈ అఘాసుర మృత్యుమోక్షణం, ముక్తిదానం ఇది చేసినప్పుడు శ్రీకృష్ణునికి ఉంటూ ఉండేటటువంటి వయస్సు 5వ సంవత్సరం. ఈ 5వ సంవత్సరంలో జరిగిన ఈ చరిత్రను 6వ సంవత్సరంలో గోపికలకు చెప్పారట. ఈ కుర్రబాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ మా కృష్ణుడు కొండ చిలువను చంపేసేశాడు అని చెప్పారట. ఆ తర్వాత అతడు ఎట్లా ముక్తి పొందాడయ్యా అంటే సాక్షాత్ కృష్ణ పరమాత్మ అంగస్పర్శ కలిగి ప్రాణములు పోతే ఆ సమయంలో చెప్పేదేముంది కనుక వాడి పాపాలన్నీ పోయాయి, పరమాత్మలో లీనమైనాడు. ఇలాంటి కృష్ణ కార్యం ఏదైతే ఉన్నదో ఇది చాలా ఆశ్చర్యజనకమైనటువంటిది. అంటే లోకానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భక్తుల విషయంలో ఇదేం ఆశ్చర్యపడక్కర్లేదయ్యా. పరమాత్మ విషయంలో ఒక్కసారి ఆ పరమేశ్వరుని యొక్క మూర్తి మనస్సులో ధ్యానం చేస్తే వాడికి ముక్తి వస్తుంది అంటే ప్రహ్లాదాదులందరికీ కూడా ఆత్మానుభవం కలిగింది అని చెబుతుంటే మరి ఆ సాక్షాత్ కృష్ణ పరమాత్మ శరీరంలో ఉండగానే ప్రాణత్యాగం చేసిన వీడి విషయం ఆశ్చర్యమే ఉంది కనుక సూతులు వారు చెబుతున్నారు, ఓ శౌనక, ఈ విషయాన్ని విని పరీక్షణ్ మహారాజు మళ్ళీ ఓ ప్రశ్న వేశాడు. ఇందాక ఏదో చెప్పాడు, ఇప్పుడు 5వ సంవత్సరంలో చేసింది 6వ సంవత్సరంలో వెళ్ళి గోపికలకు చెప్పారు కృష్ణ పరమాత్మతో పాటు. ఈ దూతలందరూ కూడా, గోపికలందరూ, గోపాలకులందరూ కూడా అంటున్నావు కదా, ఇది ఏమైనా బాగుందా అని. ఇంత 5వ సంవత్సరం నిండే వరకు కౌమారం, ఆ తర్వాత పౌగండ వయస్సు అంటారు. కౌమారంలో జరిగినటువంటి చరిత్రను పౌగండ వయస్సులో జరిగినట్టుగా ఆ నందవ్రజంలో, అదే ఆ బృందావనం దగ్గర చెప్పుకుంటున్నారు వారు. ఈ విషయంలో చాలా సంశయంగా ఉంది, అదేమిటో చెప్పవయ్యా అన్నారు. ఇదంతా హరి యొక్క మాయే, అంతకంటే ఏమున్నది. అయినా సరే చెప్పవలసిందే. మేము కూడా ధన్యులమవుతున్నాం కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర విని అని ఎప్పుడైతే పరీక్షణ్ మహారాజు అడిగారో సూతుల వారు చెబుతున్నారు, శౌనకాదులారా, ఇలా అడిగితే శుకాచార్యుల వారు ఆ ప్రశ్న చేత స్మరింపబడిన కృష్ణయోగ మాయాశక్తిని ఒక్కసారి అలా మనస్సులోకి వచ్చేటప్పటికీ సమాధినిష్ఠుడైపోయినాడు ఆయన. కొద్దిసేపు అట్లా ఉండి మళ్ళీ బాహ్య జ్ఞానాన్ని పొందినటువంటి వాడై అప్పుడు రాజుగారికి సమాధానం చెబుతున్నారు. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే 12వ శ్రీకృష్ణార్పణమస్తు. నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. శ్రీ శుకోవాచ సాధుపృష్టం మహాభాగత్వయా భాగవతోత్తమ నూతనయశీశస్యా గృష్ణన్ శృణోన్నపి కథాముహు. చల్లారుతాయి తప్పిస్తే చల్లబడదు కదా. శ్రీశుకుల వారు చెబుతున్నారు, పరీక్షణ్ మహారాజుతోటి చాలా మంచి ప్రశ్న వేశావయ్యా. నువ్వు వింటున్నవాడవి ఉండి కూడా ఎప్పటికప్పుడే కొత్త కథ అనిపించేటట్టుగా నా చేత చెప్పిస్తున్నావు. సజ్జనుల యొక్క స్వభావం ఇది. ఎందుకంటే స్నేహం కలిగినటువంటి శిష్యులకు ఎంతటి రహస్యమునైనా చెబుతారట వారు. కాబట్టి జాగ్రత్తగా విను అన్నారు. ఈ అఘాసురుడి నుంచి రక్షించి ఈ వత్సపాలకులతో సహా కృష్ణ పరమాత్మ యమునా తీరంలో తీసుకువచ్చి, ఓ కుర్రవాళ్ళారా,
ఈ యమునా తీరం చాలా అందంగా ఉన్నది, చక్కని ఇసుక తిన్నెలు, మరి బ్రహ్మాండమైనటువంటి పద్మ సుగంధాలు వస్తున్నాయి, ఇక్కడ చెట్లు బాగా ఉన్నాయి, మనం అందరం కూర్చొని ఇక్కడ భోజనం చెయ్యాలి, భోజనం టైం చాలా అయిపోయింది కదా అని చెప్పి ఆకలి వేస్తోంది అందరికీ కూడా. ఈ వత్సలు కూడా నీళ్లు తాగాలి, ఇంతసేపు మేసాయి కదా, అవి కూడా వాటికి కూడా నీళ్లు పెట్టండి అని చెప్పి కృష్ణ పరమాత్మ గోపాలకులతో చెప్పారు. సరే వాటికి నీళ్లు పెట్టారు, వీళ్ళందరూ భోజనాలు చేయాలని చెప్పి కూర్చున్నారు. ఈ కృష్ణ పరమాత్మ యొక్క చుట్టూ కూడా అనేకమైన పంక్తి మండలములు లాగా కూర్చున్నారన్నారు. అంటే గుండ్రని రౌండ్ షేప్లో ఒక తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలాగా బ్రహ్మాండమైన మండలాల కింద కట్టి అందరూ కృష్ణుడిని చూడాలి, వాళ్ళ తాత్పర్యం అది. మరి ఇలా కూర్చోకపోతే కృష్ణుడికి వెనక్కి తిరిగితే ఆయన ఏం కనపడతాడు, అందుకని ఇట్లా కూర్చున్నారు అన్నారు. అక్కడ విశేషం ఏమిటి అంటే చక్కని శ్లోకం, బిభృద్వేణుం జఠరపఠయో శృంగవేత్రే చ కక్షే వామౌ పాణౌ మసృణకబలం తత్ఫలాన్యంగులీషు తిష్టన్ మధ్యే స్వపరి సుహృదో హాసయన్ నర్మభిస్వైః స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుగ్బాలకేళిః బిభ్రద్వేణుం జఠరపటయోః. ఎందుకు పోయినా పరమాత్మ కీర్తనం కనుక బాగానే ఉంటుంది. వేణువుని బొడ్లో దొక్కుకున్నట్టు ఇట్లా జఠరపటయోః, ఓ పక్కని పొట్ట ఓ పక్కని బట్ట, ఆ రెండు మధ్యలో దూరిందన్నమాట ఈ మురళి వేణువు. అట్లా ధరించినటువంటి వాడై దాంతోపాటుగా శృంగవేత్రేచ కక్షేకే, కొమ్ముపూర ఒకటి బెత్తం ఒకటి, ఈ రెండింటినీ ఒక చంకలో పెట్టుకున్నారు. వామే పాణవు మసురుణ కబలం, దట్టంగా మేగడ పెరుగుతో తోడెట్టినటువంటి సద్య ముద్ద చేతిలో పెట్టుకున్నాడు, ఎడం చేతిలో. మరి కుడి చేతితో తినాలి కదా, మరి కుడి చేతితో తినేటప్పుడు ఎడం చేతితో ముట్టుకోవచ్చా, ముట్టుకోవచ్చో ముట్టుకోకూడదో ఎవరికి విని, ఉపనయనం అయిన తరువాత నియమాలు లోపలవి కావు, ఆ లోపల స్వేచ్ఛాచార, వాడికి ఆ ఉపనయనం ఆరంభంలో ఒక చిన్న ప్రాయశ్చిత్తం చేసేస్తారు. అందుచేత మసురు నకబలం వామే పాణవు, ఆ తర్వాత మారేడికాయ బద్దలు, మారేడి పేపలతోటి బద్దలేస్తారు, ఎప్పుడైనా విన్నారో లేదు, లేకపోతే మామిడికాయ బద్దలే కొత్తగా ఆవద్దలు వేశారన్నమాట, ఇంత పొడుగు ముక్కలు, వాటిని ఆ అంగుళుల మధ్యలో నొక్కు పెట్టుకున్నారు. పదార్థాలు పట్టుకెళ్ళడానికి ఉపాయాలు ఎక్కువ ఉన్నప్పుడు ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాడు ఆయన. మసురు నకబలం వామే పాణౌ తత్ఫలాన్యంగులీషు తిష్టన్ మధ్యే స్వపరి సుహృద, మధ్యలో కూర్చున్నాడు ఆయన. పరితః వేష్టితులై ఉన్నారు సుహృద్భావ సంపన్నులైనటువంటి మిత్రవరులందరూ కూడాను. కూర్చుంటే హాసయన్ నర్మభిస్వైః, నర్మవచనములతోటి వాళ్ళని వేళాకోళములతోటి బాగా నవ్వేటట్లుగా చేస్తూ ఉండేటటువంటి వాడై, ఆకాశం మీద స్వర్గలోకంలో ఉండే దేవతలందరూ కూడా వచ్చి చూస్తూ ఉంటే, వాళ్ళందరూ ఇందాక జరిగేటువంటి అఘాసుర మోక్షణ కర్మ చూడడానికి వచ్చారు. వాళ్ళందరూ ఆకాశం మీద చూస్తూ ఉంటే ఈ ఎంగిలి ముద్దలు, రే మా ఇంట్లో అన్నం ఇవాళ చాలా బాగుంది చూడు అని వాడి నోట్లో పెడతాడు. వాడింట్లో పట్టుకొచ్చింది వీడు తినేస్తాడు వాడు పెడుతుంటే. ఇలా ఒకరి ఎంగిళ్ళు ఒకళ్ళు తింటూ బాలకేళి మహావేదాధ్యయనాది సంపత్తులతో కూడుకున్నటువంటి మహర్షులు యాగంలో మడిబట్ట కట్టుకుని అతి జాగ్రత్తతో ఉపవాసములతో అగ్నిహోత్రంలో పవిత్రంగా ఏ అడుగు ఎక్కడ వేయాలో ఎక్కడ వేయకూడదో, ఆ సృక్కు ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పట్టుకోకూడదో, ఆ నియమములను అన్నింటినీ పాటిస్తూ ఆ పవిత్రమైనటువంటి అగ్నిహోత్రంలో ఆ పవిత్రమైన హోమస్ చేస్తే తినేటటువంటి ఆ పరమాత్మ ఇవన్నీ తింటున్నాడయ్యా. ఇది ఏమని అర్థం చేసుకోవాలి? ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఎంత ముద్దుగా రాశారు వ్యాసులు వారు ఆ శ్లోకాన్ని. ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూప చిత్రణాన్ని కూడా చిత్రకవిత్వం కాదు, శిల్పకవిత్వం.
ఆ స్వరూపం మొద్దల్లా మూర్తీభవించి కనపడుతూ ఉంటుందన్నమాట. బిభ్రద్వేణుం జఠరపటయో శృంగవేత్రే చ కక్షే వామే పాణౌ ముసృణకబలం తత్ఫలాన్యంగులీషు తిష్టన్ మధ్యే స్వపరి సుహృద. ఈ తిష్టన్ అన్నదానికి కూర్చొని అర్థం చెప్పకూడదు, నిలబడి. వాళ్ళందరూ కూర్చున్నారు, అందరికీ కనపడాలి. కృష్ణుడు కూర్చుంటే కనపడకపోవచ్చు ఒకవేళ. తిష్టన్ మధ్యే స్వపరి సుహృద హాసయన్ నర్మభిస్వై. అందులో మళ్ళీ ఏమిటంటే వేళాకోళాలు, చమత్కారాలు, వాళ్ళని నవ్వించడాలు, తాను నవ్వడాలు, అటువంటి స్వరూపమైనటువంటి స్థితితో కూడుకుని ఉన్నటువంటి వాడై ఎప్పుడు ఇది ఏని సిగ్గు మళ్ళీ ఇది రహస్యంగా ఎక్కడైనా చాటుకుండా వెళ్ళి ఉల్లిపాయల పచ్చడి తినేయడం కాదు. ఇది స్వర్గే లోకే మిషతి. ఆ దేవతలందరూ యాగాలు చేస్తాము అని అంటే వాడు సరిగ్గా చేయలేదు కనుక వాడికి సగమే ఫలం, వీడు పూర్తిగా చేశాడు కనుక వీడికి పూర్తిగా ఫలం అని దేవతలను కూడా శాసించేటంతటి మహనీయుడైన ఇతడు ఆ దేవతలందరూ కూడా చూస్తూ ఉండగా బుభుజే బా యజ్ఞభుకు. వస్తుత ఆయన ఆ యజ్ఞాల్లో ఆ పవిత్రమైనటువంటి హవిస్సులను మాత్రం ఆస్వాదించే పరమపురుషుడు యజ్ఞకే బాలకేలి ఈ విధంగా తినేస్తున్నారు. సరే వీళ్ళు భోజనాలు చేశారు. ఆ స్వరూపాన్ని భావన చేస్తూ ఉన్నట్లయితే ఏ రోజు అన్నానికి లోపం ఉండదు. ఆ వత్సపులు అంటే దూడలను కాసేటువంటి పిల్లవాళ్ళు భోజనాలు చేశారు. దూడలు మంచినీళ్ళు అవి తాగి గడ్డి మేస్తున్నాయి. ఇలా ఉంటుంటే ఆ దూడలు అంతకంతకు అవతల ఇంకా లేత చిగుడు కనబడుతున్నాయని తినడం కోసం దూరంగా వెళ్ళిపోయినాయి. వీళ్ళు ఈ కబుర్లో అవుతూ ఉంటూ ఉండేటువంటి స్వరూపంలో ఏమైపోయినాయి ఇవి అని అనుమానం వచ్చింది. ఏమైపోయాను నేను చూస్తాను, మీరందరూ తింటూ ఉండని. 2 ముద్దలు తిన్నాడు, ఎంత ముద్దలోనూ. ఆ ప్రకారం అవి చేత్తో పుచ్చుకునే గబగబా బయలుదేరి దూడలను చూడడం కోసం వెళ్ళాట్టిన. వెళితే అక్కడ దూడలు కనపడలేదు. అయ్యయ్యో దూడలు కనపడలేదు, వీళ్ళని పెందరాడే భోజనం చేస్తే 4 మూలకి ప్రయత్నం చేసి తీసుకొద్దాము అని అనుకుంటుంటే ఇక్కడ ఈ కృష్ణ పరమాత్మ అక్కడికి వెళ్ళగా చూచి బ్రహ్మదేవుడు ఈ గోవత్సలను వత్సపాలకులను జీవించిన వృత్తాంతాన్నంతని చూచిన వారు కనుక ఆశ్చర్యపోయి అతడి మాహాత్మ్యం ఏమిటో చూడాలి, ఇంత కుర్రవాడు వీళ్ళందరినీ ఎలా బతికించి జాగ్రత్తగా తీసుకొచ్చేసాడు అందులోంచి అని చెప్పి కంగారుపడి వాళ్ళు వచ్చేటటువంటి కృష్ణుడి ఇక్కడికి వచ్చే లోపులో ఆ వెతికి వచ్చే లోపులో ఈ వత్సలను వత్సపాలకులను భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ వచ్చే లోపులో దాచేశాడు బ్రహ్మదేవుడు. అలా వెళ్ళేటప్పటికి అక్కడ దూడ కనపడలేదు. ఏమయ్యాయో చూద్దాం, వీళ్ళందరినీ తీసుకెడదామని చెప్పి వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళు కనపడలేదు. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? అటువంటి స్థితిలో కృష్ణ పరమాత్మనుకున్నారట. ఓహో, మన చతుర్ముఖుడు వచ్చాడు కదా అబ్బాయి, ఇది వీడి పనే అయి ఉంటుంది అన్నారట. అనేసేసి ఈ మొత్తం వత్సలు వత్సపాలకులు మరి లేకపోతే ఇంకా ఏవేవో ఏమైతే ఉన్నాయో వీళ్ళందరికీ రూపాలని ఇంటి దగ్గర ఈ పిల్లలందరి తల్లులను సంతుష్టిపరచాలి. వీళ్ళందరూ మాయమైపోతే సాయంకాలం వెళ్ళేటప్పుడు ఏర్రా వీళ్ళంటే ఏం చెప్పాలి? ఆ తల్లులు ఉంటారు, పిల్లల తల్లులు, వత్సల తల్లులు ఉంటాయి, ఆవులు. అవి కూడా మరి ఆ సంవత్సరం ఈయన దూడ వచ్చి పాలు తాగకపోతే ఊరుకుంటాయా? సరే, అసలు కారణం బ్రహ్మదేవుడు తెలుసు కదా, మరి వాడికి సరదాగా ఆనందాన్ని కలిగింపచేద్దాం కాదండం ఎందుకు అని చెప్పి ఇన్ని వేషాలని తానే ధరించాడు అన్నారు. గోపాలకులా లేదా గోవు దూడలా, వాళ్ళ దగ్గర ఉండే కొమ్ము బూరాలా, లేకపోతే వాళ్ళ చేతుల్లో ఉన్న అన్నమా, లేదా అందులో ఉంటూ ఉండేటువంటి పచ్చడి నంజు పచ్చడి బద్దలా, మొత్తం అన్నీ కృష్ణుడే. ఆఖరికి ఆవకాయ చూర్ణం కూడా ఆయనే అయిపోయినాడు. అది కూడా ఆవకాయ కూడా ఆయనే కదా. మరి అక్కడ ఇన్ని రూపాలు ధారణ చేసినటువంటి వాడై మామూలుగా ఏ వత్స పాలకుడు ఏ శరీర ప్రమాణంతో, ఏ బట్టతో, ఏ గుడ్డతో, ఎట్లా ఎలా ఏ రీతిగా ఉన్నాడో అన్నీ ఆ రూపాలు తాను ధారణ చేసేసాడు అన్నారు. చాలా విచిత్రంగా వర్ణిస్తారు అక్కడ. అటువంటి రూపంతో ఉన్నటువంటి వాడై సర్వం విష్ణుమయం జగత్, అది శృతివచన ఉపనిషత్తుల్లో ఉన్నది ఆ మాట. ఆ మాటను యథార్థముగా చూపించడం కోసమా అన్నట్లుగా
ఇదే కదా ఇంతమంది జగత్ అంటే అందరూ అనే మాటకు అర్థం తత్తత్ ప్రకరణానురోధైనా కొంత పరిమితం ఉంటుంది కదా. ఇక్కడ ఈ వత్సపాలకాది ఈ సర్వస్వము తానే అయినటువంటి వాడి వేదవాణిని సార్థకం చేస్తూ ఆ వ్రజంలోకి వెళ్ళిపోయినాడు సాయంకాలం. మళ్ళీ విశేషం ఏంటంటే ఇవి దొంగదోళ్ళైనా ఏ దోడ ఎవరింటికి ఏ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళే తెప్పిస్తే అక్కడ పొరపాటున ఈ గుమ్మంలోకి వెళ్ళబోయి ఆ గుమ్మంలోకి వెళ్ళలేదు ఎవరు కూడా. వేషధారణ అంటే అట్లా ఉండడంతో సరిపోవడంతో ఆ అనువృత్తి కూడా అట్లా రీగానే సంచరించారు అన్నారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికో విచిత్రం ఏమిటంటే ఆ ఆవులు బంధాలు తెంపుకుని బుత్తిగా చిన్న దూడల్ని తీసుకెళ్ళరు కదా, గత సంవత్సరం పాలు వదిలేసిన దూడల్ని తీసుకెళ్తారు. ఈ దూడల దగ్గరికి వచ్చేసి పాలు ఇవ్వడం ప్రారంభించాయి. బలవంతం మీద ఈ దూడలను వేరే కట్టి అప్పుడు మామూలు దూడ దగ్గరికి తీసుకెళ్ళి పాలు పిదుక్కున్నారు ఆ ఇళ్లలో వాళ్ళు. వంశీధ్వనితోటి వాళ్ళ తల్లులందరినీ ఆకర్షించినటువంటి వాడై ఎవరు తినవాళ్లే తమ బాలకులే అని అనుకుంటారు మామూలుగా. కానీ అసలు నిన్నటి రోజు ఈ కుర్రవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకున్నటువంటి స్వభావం కంటే ఇవాళ అందరూ ఎక్కువ దగ్గరికి తీసుకుంటున్నారట. ఉంటుందండి ఎక్కడైనా. అంటే పరమాత్మ సర్వజగదంతర్యామి, వాడు కొడుకు నిన్నటివాడు, వీడు ఆత్మే. తనంటే ఇష్టం ఉన్నంతగా జగత్తులో ఎవరంటేనూ ఇష్టం ఉండదు ఎవరికి కూడా. దానికి చిన్న కథ ఒకటి ఉన్నది. భార్య, పుత్రుడు, ధనం, ఈ మూడు పుచ్చుకొని గ్రామంలోంచి పారిపోతున్నాడు వాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఏమైంది, కాలవోడు అడ్డం వచ్చింది, తలకట్టుకున్నట్టు ఆ డబ్బు మూట. కుర్రాన్ని భుజం మీద వేసుకున్నాడు, భార్యని భుజం మీద వేసుకున్నాడు, పెడుతున్నాడు. పెడుతూ ఉంటే కొంత దూరం ఈదుకుని వెళ్ళేటప్పటికీ ఏదో ఒకటి వదిలేస్తే కానీ వీల్లేని పరిస్థితి ఏర్పడింది. పాపం చాలా ధర్మాత్ముడు. డబ్బు మూట వదిలేద్దాం, డబ్బు మూట వదిలేస్తే ఎక్కడికి కావాలంటే అక్కడ సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేప్పటికి ఇంకోటి ఏదో వదిలేస్తేనే కానీ వీల్లేని పరిస్థితి ఏర్పడింది. పిల్లాన్ని వదిలేద్దాం, లేదా పిల్లాన్ని వదిలేద్దాం, భార్య అంటూ ఉంటే పిల్లలు మళ్ళీ పుడతారు కదా అనుకున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఈ ఉన్న బరువు కూడా వదిలేస్తేనే కానీ వీడు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. పిల్లాన్ని వదిలేశాడు, జాగ్రత్తగా గట్టెక్కాను అనుకున్నాడు. ఇది ఏమిటి దీనికి కారణం? ఆత్మనస్తు కామాయ జాజా ప్రియా భవతి, ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియో భవతి. పెళ్ళామైనా పిల్లలైనా ఐశ్వర్యాలైనా తనకు ఉపకరిస్తాయనే ఉద్దేశ్యంతో అవి ప్రీతిపాత్రములు అవుతున్నాయి. భార్య అంటే చాలా ప్రేమ. పాశ్చాత్య కథల్లో ఉంటుంటాయి కదా, వీడి ఇంటికి వచ్చేటప్పటికి లోపలేవో మాటలు అవుతున్నాయి. ఏమిటి ఏనని భార్య వాళ్ళ అన్నగారో లేదా భార్య మరొకడో ఎవరో అనుకుంటున్నారు, వీడిని ఇంక లేపేయచ్చు, లేపేస్తే ఈ ఐశ్వర్యం అంతా మందేనేమో అని. పాపం వాడికి పెళ్ళామంటే చాలా ప్రేమ. ఇప్పుడు ఈ మాట చెవిన పడ్డాక ఇంట్లోకి వచ్చి ఏమవుతుంది, ప్రేమ ఉంటుందా? వీడికి భూలోకంలోంచి పంపించేయడానికి వాళ్ళ ప్రయత్నం సాగుతూ ఉన్నది. ఆ స్థితిలో ఏం చేస్తాడు వీడు? ప్రేమను చూపిస్తాడా అని అంటే తనను నశింపచేసే వాళ్ళక్కర్లేతనికి తనకు ప్రీతిని కలిగించేవారు కావాలి. కాబట్టి అవి ప్రియమైనవి అని అంటుంటాడు. ఇప్పుడు సాక్షాదాత్మస్వరూపమైన కారణం చేత ఈ ఎడపిల్లలకి దూడలు ఆవులు పాలిస్తున్నాయి, తల్లులు ఈ పిల్లల్ని దగ్గరికి తీస్తున్నారు అని అదిట కారణం. సరే దాటి వెలిగిపోయేటట్టయితే పక్కనకి లేకపోతాను. సరే ఈ విధంగా మొత్తం మీద అందరూ లాలించారు వీళ్ళని. ఆ ఆవులు కూడా ఇలా నాకేస్తున్నాయి దూడ యొక్క శరీరాల్ని. ఓ రాజా, వత్సపుత్ర రూపములలో ఉన్న శ్రీకృష్ణుడు ఇతడు. శ్రీకృష్ణుడు అంటే ఆత్మ కనుక స్నేహాధిక్యం చేతి ఇట్లా సంచరించాయి ఇవన్నీ. పూర్వము కంటే కూడా ఎక్కువగా మాతృభావ ప్రేమను చూపించాయి అన్నారు. ఇలా నడుస్తోంది ఎంతకాలం? ఓ ఏడాది కాలం ఆ పుత్రులు దూడలు లాగా ఆ తల్లిదండ్రుల్ని ఆనందపరుస్తూ ఉండేటటువంటి వాడై సరే వ్రజంలో ఆడుకున్నారు. ఒకప్పుడు బలరాముడు కృష్ణుడు దీని పేరు ఒక 5-6 రోజులు తక్కువగా
సంవత్సర కాలం గడిచిపోయిందట. వీళ్ళందరూ కలిసి గోవర్ధన పర్వతం దగ్గర చక్కగా ఆ దోళ్లను మేపుతుంటే ఆవుల్ని మేపడానికి, ఎద్దుల్ని మేపడానికి వచ్చినటువంటి వాళ్ళ యువకులైన గోపాలకుల యొక్క గ్రూప్ ఆ పక్కకి వెళ్ళింది. దైవికంగా ఈ కుర్రవాళ్ళు దోళ్ళను తీసుకొచ్చి ఈ పక్కకు వచ్చారు. పర్వతం మీద ఆవులు ఉన్నాయి, కింద దోళ్ళు ఉన్నాయి. ఈ దూడలను చూసినటువంటి ఆ ఆవులు గబగబగబా తోకలెత్తి పరిగెట్టుకుంటూ వచ్చు. మామూలుగా పరిగెట్టడం కాదు, ఇలా 4 కాళ్ళు ఎగరేసి పరిగెట్టేటటువంటి విధానంలో వచ్చేసి ఈ దూడలకు పాలిచ్చేయడం ప్రారంభించాయి. అడవిలో దేవిటి అని వాళ్ళు ఎంత అవరోధం చేసినా ఆగలేదు. హుంకారాలు చేస్తూ ఉండేటువంటివి వచ్చేసాయి అన్నారు. ఇలా ఉంటుంటే అది చూచారు బలరాముడు. గోవులు ఆ దోళ్ల మీద చూపించేటటువంటి ప్రేమ ఏమిటో చాలా విచిత్రంగా కనపడింది ఆయనకి. ఏమిటి అని, ఎడదోళ్లకు పాలిపోవు, ఆ సంవత్సరపు దోళ్లకే పాలిస్తాయి, కానీ ఇవి ఎడదోళ్ల దగ్గరికి చేరాయి. ఏమిటి, ఎంతో కోపంతో గోపాలకులందరూ అడ్డుపెట్టినా ఆగలేదు. ఆ స్వరూపాన్ని చూసినటువంటి వారి అలాగే ఈ గోపాలకులు ఈ పుత్రులను చూచి ఏమిటో కాగలించేసుకోవడం ప్రారంభించారట. మరి వీళ్ళు దూడలను తోడడానికి వచ్చారు, వాళ్ళు ఆవులను తోడడానికి వచ్చారు. ఈ స్వరూపాన్నంతని కూడా చూచి బలరాముడు ఆశ్చర్యపోయినాడు. ఆహా, కృష్ణ పరమాత్మ ఎంతటివాడు! ఈ వ్రజవాసులైనటువంటి ప్రేమ కృష్ణ పరమాత్మ యందు పూర్తిగా ఉన్నది. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళ పిల్లల మీద కూడా ఇంత ప్రేమ గోపాలకులకు అందరికీ ఉంది కృష్ణుడి మీద కంటే. అప్పుడు కృష్ణుడి మీద చూపించినట్టుగా ఇంత ప్రేమ ఇప్పుడు లేదే. ఆశ్చర్యం ఇది. ఇదేమైనా మాయా, దైవీ మాయా, ఆసురీ మాయా, మానుషీ మాయా? ఇది నన్ను కూడా మోహపరుస్తోంది ఏమిటి అనుకున్నాడు. యోగమాయ అధ్యక్షుడైనటువంటి బలరాముడిని కూడా మోహింపచేస్తోంది ఏమిటి అని అనుకున్నట్టు ఆయన పాపం. అనుకుని ఇది అని మొత్తం మీద కొంచెం యోగ దృష్టితో చూస్తే ఇదంతా కృష్ణ పరమాత్మ యొక్క మాయే అని తెలిసింది. వాళ్ళందరినీ చూచి వాస్తవం ఏమిటో చూడాలని యోగ దృష్టితో ఒకసారి చూచేటప్పటికీ ఇక్కడ పుల్లయ్య గారు, ఇక్కడ కృష్ణయ్య గారు, అక్కడ రామయ్య గారు ఎవరూ కనపడటం లేదు. అందరూ కృష్ణులుగానే కనపడ్డారు. ఈ దూడల్ని పాలించే కుర్రవాళ్ళు, వాళ్ళ చేతుల దగ్గర ఉండే ఆయుధాలు అంటే ఇవే శృంగం, వేత్రం వగైరా వగైరా మొత్తం అన్నీ కృష్ణ స్వరూపంలో కనపడ్డాయట. ఓయ్, ఈ వేషం ఇప్పుడు వేసాడురా వీడు, మనవాడు అనుకున్నాడు పాపం. ఆశ్చర్యపోతుండేటువంటి వాడే. ఎంతసేపు చూసినా కేవలం కృష్ణ పరమాత్మే కనపడుతున్నాడు ఆ సమయంలో. అప్పుడు బలరాముడు కృష్ణుడిని కేకేసి దూరంగా ఏకాంతంలో ఈ మాయ ఏమిట్రా ఆయన అని అడిగాడు పాపం. అంటే జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. వీళ్ళందరూ దేవతల యొక్క అంశలు, ఋషుల యొక్క అంశలు అని ఎరుగుతున్నాను. ఇప్పుడు చూస్తే నువ్వే కనపడుతున్నావు మొత్తం అంతా కూడా అనంటే వృత్తాంతాన్నంతని తెలుసుకుని సరే బాగున్నది. బ్రహ్మదేవుడు కూడా తన యొక్క ప్రమాణం చేత ఒక త్రుటి కాలం గడిచింది ఆయనకి అని అన్నారు. ఆ గడిచిన తర్వాత చూస్తే ఆ వత్సలు వసపాలకులు జాగ్రత్తగా అక్కడే పరున్నారు. యోగమాయా సిద్ధులు ఇక్కడ ఆయన మాయలో పెట్టేశాడు కనుక వాళ్ళని. అది చూస్తూ కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ కుర్రవాళ్ళందరూ మామూలుగా తిరిగి వస్తున్నారు. ఆ దూడలని మేసేస్తున్నాయి, అన్నీ యథాతథంగా ఉన్నాయి. మళ్ళీ అటుకేసి చూశాడు, అవి అలాగే ఉన్నాయి. ఇదేమిటి, ఒక దూడలు, ఒక ఆవులు, ఒక దూడ లేదా ఒక కుర్రవాళ్ళు వీళ్ళందరూ ఉండవలసినటువంటి స్థితిలో ఇక్కడ ఉన్నాయి, నేను దాచినవి ఉన్నాయి. ఇందులో అవి నిజమా ఇవి నిజమా అని ముందు అనుమానం. ఇందులో నిజమేదో తెలియాలి కదా, మాయాస్వరూపం ఏదో. ఇందులో డూప్లికేట్ ఎవరు, ఒరిజినల్ ఎవరు అని మామూలు స్థితిలో మనం మాట్లాడే మాటలు. అప్పుడు ఏవి సత్యమో తెలుసుకోలేకపోయినాడు. ఆ స్థితిలో అది ఎలాంటిది అంటేట ఆయన అనుకుంటాడు, మినుగురు పురుగులను ఉంటుంటాయి రాత్రి భాగంలో ఎగురుతూ ఉండేటటువంటివి. అవి పొగలు వచ్చి ప్రకాశిస్తాయి. ఎక్కడైనా పరమాత్మ దగ్గరికి వెళ్ళి నా మాయలు చూపిస్తాను అనంటే ఇవేమైనా కనపడేటటువంటి మాయలు అవుతాయా ఎక్కడైనా అని చెప్పి మొత్తం అందరూ ఘనశ్యామా పీతాంబరధారిణ కృష్ణుణ్ణి మోహింప చేయడం కోసం, మాయలు చేయడం కోసం వచ్చి నేనే ఆయన మాయలో పడిపోయానయ్యా అనుకున్నాడు పాప. మాయినామపి మాయావి అని వర్ణిస్తారు కొన్ని చోట్లలో పరమాత్మను వర్ణించేటప్పుడు.
మాయలు బాగా తెలిసిన వారికి అందరికీ కూడా ఆ మాయను చేకూర్చగలిగిన వాడు అన్నమాట ఈయన. ఆయన దగ్గర ఈ మాయలు ఏమీ పనిచేయలేదు. సరే మళ్ళీ వచ్చి చూచాడప్పటికీ మొత్తం బ్రహ్మాది తృణపర్యంతం సర్వ జగత్తు పరమాత్మయంగా కనపడడం ప్రారంభించింది. అనిమాద్యష్టైశ్వర్యములు కూడా అన్ని శక్తులతోటి అక్కడికి వచ్చి చతుర్వింశతి తత్వములు కూడా అక్కడికి వచ్చి వారందరి చేత ఉపాసింపబడినటువంటి వారు అయ్యారు వీరందరూ కూడా. ఈ ఒకే కాలంలో మొత్తం ఇట్లా 2 విధములైన స్వరూపాలు చూచేటప్పటికి అత్యాశ్చర్యచకితుడైపోయి అంతర్ముఖంగా ఒకసారి భావన చేసినటువంటి వాడై ఇవన్నీ ఈశ్వర స్వరూపములే అని చెప్పి తెలుసుకుని వ్రజాధిష్ఠాతులు దేవుల యొక్క ఆ స్తబ్ధేంద్రియుడైపోయి ఆ వ్రజానికి అధిష్టాత్రి అయినటువంటి దేవత ఎవరుందో అక్కడ దాకా వచ్చేసాడు ఆయన. నగరంలో ఉండే దేవమందిరం దాకాను. ఏమిటని ఆలోచించి బ్రహ్మగారే మోహాన్ని పొందుతుంటే కృష్ణ పరమాత్మ తాను చేసిన మాయాస్వరూపాన్నంతని ఒకసారి అంతర్హితం చేసేసారు. ఈ దోళ్ళు ఇవన్నీ మాయమైపోయినాయి. వచ్చేటప్పటికీ అప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని తెరిచి అప్పుడు జగత్తునంతని మళ్ళీ చూచాడు అన్నారు. ఆ చూచినటువంటి వాడే మామూలు ఈ వనము ఇవన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి, అవి ఎక్కడికి మాయమైపోలేదు. కానీ బృందావనాన్నంతని కూడా చూచారు. బృందావనం స్వభావత ఎంత సుందరమైనటువంటిదో. అక్కడ విశేషం ఏంటంటే మనుష్యులు సింహాలు లేదా ఏనుగులు సింహాలు ఇలాగా విరుద్ధములైనటువంటి ప్రాణులు కూడా స్నేహంతో కూడుకుని ఉంటున్నాయా అన్నారు. వెంటనే ఆయన ఇవన్నీ చూచాడు. తన వాహనం మీద కిందకి దిగేశాడు. పరమాత్మకు సాక్షాత్తు నమస్కారం చేశాడు. ఆ కృష్ణుడు చూపించినటువంటి పూర్వ దృష్టమైన మహిమనంతను కూడా విచిత్రంగా స్మరిస్తూ ఉండేటువంటి వాడే ఆయన పాదాల మీద పడి నెమ్మదిగా లేచి దోసిలి ఒగ్గి వణికిపోతూ గద్గద వాక్యములతోటి ఈ విధంగా స్తోత్రం చేయడం ప్రారంభించాడు ఆయన. ఇది శ్రీమద్భాగవతే దశమస్కందే పూర్వార్ధే త్రయోదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. బ్రహ్మోవాచానో మేడ్యతే భ్రవపుషేతడిదంబరాయ గుంజాపతం పరిపిచ్చలసన్ముఖాయ వన్యస్త్రజే కమలవేత్ర విషాణవేణులక్ష్మస్త్రజే మృదుపదే పశుపాంగజాయ. ఓ పరమాత్మ నీకు నమస్కారం. ఎవరయ్యా అని ఘనశ్యాముడపై ఉన్నావు, పీతాంబరధారివి ఉన్నావు, గుంజలతోటి వేషాలను వేసుకున్నావు. గుంజలంటే గుంజ పూసలు అంటారు, గురువింత గింజలు. వనమాల ధరించావు, మయూర పింఛం ధరించావు, భోజన కబలం చేతిలో ఉన్నది, వెదురు బెత్తం, ఆ తర్వాత మురళి కొమ్ముబూర, ఈ ఆభరణాలతో అలంకరింపబడి ఉండేటటువంటి సుకుమార చరణుడవైన ఈ పాదపద్మములకు నమస్కారం అన్నాడు. ఇక్కడ బ్రహ్మ తత్వం, సృష్టి, జగత్తు, పరిపాలన, లయం ఇవేం మాటలు లేవు. ప్రత్యక్ష దృశ్యమానమైన ఆ సగుణ స్వరూపాన్ని. ఎందుకంటే దానికి దీనికి భేదం లేదు. ఎదురుగుండా దీన్ని చూచి తాను మాయలో పడిపోయినాడు. అందుచేత దానికే నమస్కారం చేశారు. నన్ను అనుగ్రహించడం కోసం ఇంతటి మహామాయను ప్రకటింపజేసినటువంటి వాడవై ఉన్నావు. ఒక్క సుఖానుభవ స్వరూపుడవై నిర్గుణుడవై ఉన్న నీ యొక్క మహత్వాన్ని తెలుసుకోవడానికి లోకంలో ఎవడూ కూడా సమర్థుడు కాడయ్యా. జ్ఞానప్రాప్తి కోసం ప్రయత్నం విడిచిపెట్టి ఏదో రకరకాలుగా లోక వ్యవహారాలతో జీవిస్తూ ఉంటారు. నీ కథలను వినేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అట్లా కాసేపు ఖాళీ దొరికితే పరమాత్మ గాథ విందామయ్యా అనేటటువంటి కోరిక కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిన్ను జయించినటువంటి వారు. వాళ్ళకి వశమైపోయి ఉంటావు నువ్వు. అది లోకంలో మిగిలిన కార్యములు చేయడం అనేటటువంటివి ఎలాంటివంటే పుల్లును దంచడం లాంటిది. పుల్లును ఎంతసేపు దంచితే 3 గుప్పెళ్ళ బియ్యం వస్తాయి ఎందులోంచి చెప్పండి. అంతా ఉండేది పుల్లే, ఒక్క గింజ కూడా రాదు. 3 గుప్పెళ్ళ దాకా ఎందుకు? కనుక ఏదో భక్తితో నీ కథాశ్రవణాదుల వల్ల వచ్చేటటువంటి భక్తితో కూడుకున్న వాళ్ళ ఈ ఆత్మజ్ఞానాన్ని పొంది చివరికి ఉత్తమ గతిని పొందుతూ ఉంటారు. ఓ సర్వవ్యాపి, నువ్వు గుణాతీతమైనటువంటి మహిమ కలవాడవు.
పరిశుద్ధమైన అంతరాత్మ కలిగిన వాళ్ళై, అంటే చిత్తశుద్ధి కలిగినటువంటి వారై ఎవరైతే నిన్ను తెలుసుకుంటారో వాళ్ళకి మాత్రమే లభించినటువంటి వాడవుతావు. నీ కృపను కావాలి అని ఎదురు చూస్తూ వాంగ్మనఃకాయముల చేత భక్తినే కలిగి ఉన్నటువంటి వారలై ఉంటే వాళ్ళు మాత్రమే ముక్తికి అధికారులు అవుతారు. నేను చేసిన పని ఎంత తప్పో చూశావా అన్నాడు. ఏమిటి ఆయన అని, మాయను చేసేవారికి కూడా మాయావివయ్యేటువంటి నువ్వు నీ యందు అపరాధాన్ని చేశాను, నేను ఎంతటి వాడిని కనుక